నమస్తేనండి, నేను మీ కృష్ణ. సాధారణంగా వరకట్న వేధింపులకు సంబంధించి పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే అదే పోలీస్ శాఖకు చెందిన ఓ అధికారి తన భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధిస్తే ఎలా ఉంటుందండి? ఈ సంఘటన ప్రస్తుతం బెంగళూరులో జరిగింది. ఇందుకు సంబంధించి వార్తా దావానంలా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఏకంగా ఓ సబ్ ఇన్స్పెక్టర్ తన భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తుండడం, దీంతో ఆ యువతి వాళ్ళ తండ్రి ఏకంగా ఇందుకు సంబంధిత ఎస్ఐను నిలదీసేందుకు వెళ్ళగా ఆ ఎస్ఐ తన మామపై కూడా కత్తితో దాడికి దిగాడు. దీంతో ఒక్కసారిగా ఆ కోపోద్రిక్తులైన బంధువులంతా కెంగేరి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా ఆ కెంగేరి పోలీస్ స్టేషన్లోని సిబ్బంది అంతా కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎస్ఐ బైరప్పను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాదు, ఏకంగా కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపించారు. సొంత శాఖ అధికారి అయినప్పటికీ బాధితులు వచ్చి తన భర్తపై ఫిర్యాదు చేయడంతో ఒక్క ఉదుకున స్పందించిన ఆ పోలీస్ యంత్రాంగం అంతా ఆ సబ్ ఇన్స్పెక్టర్ బైరప్పను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. దీంతో కోర్టు కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ బైరప్పను రిమాండ్కి ఆదేశించింది. ప్రస్తుతం అదనపు కట్నం కోసం ఓ పోలీస్ అధికారి వేధించడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ వీడియోలు కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ. ಅವೆಲ್ಲ ಮಾತಾಡಬಾರ್ದು. ಸುಮ್ಮನೆ ಕತ್ತರಿಸ್ಲಿ ಬಿಡಿ, ಕತ್ತರಿಸ್ಲಿ ನೋಡ. ಸುಮ್ಮನಿರ ಅಂಕಲ್, ಸುಮ್ಮನಿರ ಅಂಕಲ್. ಮರ್ಯಾದೆ ಕೊಟ್ರೆ